హాయ్ ఫ్రెండ్స్, నేను మీరని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఓపో నుంచి ఒక మొబైల్ అయితే జూన్ 13వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. దాని స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అయినా కాబట్టి స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకి ఓపో నుంచి F27 Pro Plus ఈ మొబైల్ అనేది మనకి జూన్ 13వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. ఇందులో ఫ్యూచర్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ అనేవి. ఎందుకంటే దీనిలో ఎక్సలెంట్ ఫ్యూచర్ ఏంటంటే మనకి IP69 రేటింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ మొబైల్ అనేది ఎంత ఫుల్ రెయిన్ వాటర్లో కూడా మనకు మొబైల్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి మొబైల్లో వాటర్ పోయే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే చాలా అద్భుతమైన మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి, మీకు దాని యానిమేషన్ అనేది వాషింగ్ మిషన్లో కూడా మొబైల్ పడ్డా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనకి IP69 రేటింగ్ కాబట్టి చాలా అద్భుతమైన ఫ్యూచర్ అని చెప్తున్నారు. ఈసారి ఈ మొబైల్ దీనికైతే హైలైట్ చేస్తున్నారు. ఈ రేటింగ్ వచ్చి మనకి చూడాలి మేబీ ఎంతవరకు అయితే సక్సెస్ అవుతుందో. కాకపోతే డిజైన్ మీద లుక్ అయితే మాత్రం డిజైన్ అనేది చాలా అమేజింగ్గా ఉంది. మొత్తం చూడడానికి అయితే మొత్తం గ్లాసీ ఫినిష్తో లభిస్తుంది. కెమెరా దగ్గర లుక్ అయినా కూడా మనకు ప్రీమియం క్వాలిటీ డిజైన్ అనేది లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అలాగే డిజైన్తో పాటు మనకు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే. ఇది వచ్చి మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో లభిస్తుంది, విత్ కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. దీని బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 1500 nits వరకు అయితే బ్రైట్నెస్ ఉంది. అలాగే మనకి పీక్ బ్రైట్నెస్ వచ్చి మనకి 2000 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే దీంతో పాటు 120 రిఫ్రెష్తో లభిస్తుంది, విత్ HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అలాగే మనకి బెజల్ స్విచ్ పంచ్తో లభిస్తుంది, విత్ కర్వ్ డిస్ప్లే ఫ్రెండ్స్. మనకి 3D కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది కాబట్టి మనకి చూడడానికి అట్రాక్షన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఫ్రంట్ ప్రొడక్షన్ వచ్చి మనకి కార్నింగ్ గోల్గాస్ విక్టర్ 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. డిస్ప్లేలో చూసుకుంటే ఓవరాల్గా డిస్ప్లే అనేది చూసుకుంటే మాత్రం డిస్ప్లే అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎవరైతే గేమ్ ఇది మన వీడియో లవర్స్ ఉంటారో వారి కోసం అయితే డిస్ప్లే అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది కాబట్టి డిస్ప్లే చాలా బెటర్గా ఉంది. డిస్ప్లే మీద అయితే నా ఒపీనియన్ అయితే చాలా బెస్ట్గా ఉందని నా ఒపీనియన్. అలాగే దీంతో పాటు ప్రోసెసర్ చూసుకుంటే డిస్ప్లేకి తగ్గట్టు ప్రోసెసర్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి MediaTek Dimensity నుంచి 7050 ప్రోసెసర్ అనేది లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.68 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే ఇది వచ్చి మనకి 6 nm మీద లభిస్తుంది ప్రోసెసర్ అనేది. ఈ ప్రోసెసర్ యూజ్ చేసుకుని గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం BGL లాంటి గేమ్స్ అనేవి మనకి 30 FPS 60 FPS అయితే గేమింగ్ అయితే హ్యాండిల్ చేయగలుగుతాయి. అలాగే మనకి మల్టీటాస్కింగ్ అయితే ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి మల్టీటాస్కింగ్ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ప్రోసెసర్లో చూసుకుంటే అంటే ఒకటైతే గుర్తుపెట్టుకుని మీరు ఎవరైతే బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారో దీనికైతే కొద్దిగా ఒకసారి లుక్ అయితే వేయండి. ఎందుకంటే మనకు 7050 ప్రోసెసర్ కాబట్టి గేమింగ్ పరంగా చూసుకుంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది ఇందులో చూసుకుని MediaTek నుంచి. ఓవరాల్గా మనకి ఈ ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ప్రోసెసర్ అనేది చాలా గుడ్ అని ఒపీనియన్. దీంతోపాటు కెమెరేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చి మనకు డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 64 MP, ఇది వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అలాగే సెకండరీ కెమెరా విషయానికి వస్తే 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఈ రెండు కెమెరా చేసుకొని మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా ఉంది కాబట్టి చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే. బ్యాక్ సైడ్ కెమెరాకి అయితే మనకు తగ్గే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కెమెరా అనేది చాలా అద్భుతంగానే ఉంది. ఇక ఫ్రంట్కి అయితే మనకు ఒక డౌట్ అనేది ఉంది ఫ్రెండ్స్. మనకి ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన ప్రకారం చూసుకుంటే ఫ్రంట్ వచ్చి మనకి 8 MP అనేది ఇస్తారని చెప్పి తెలిసింది. అయితే 8 MP ఇచ్చే బదులు మనకు 32 MP అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని నా ఒపీనియన్. మేబీ చూడాలి మొబైల్ లాంచ్ అయ్యే వరకు జూన్ 13వ తారీఖు అయితే అప్పుడు ఫుల్ స్పెసిఫికేషన్ మొత్తం లీకేజ్ అవుతాయి కాబట్టి అప్పుడు మరోసారి వీడియో అనేది తీద్దాం. కాకపోతే ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన పరంగా చూసుకునే మాత్రం ఫ్రంట్ వచ్చి మనకి 8 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఈ 8 MP సెల్ఫీ కెమెరా అనేది చాలా వేస్ట్ అని నా ఒపీనియన్. ఈ కెమెరా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. నచ్చకపోయినా కూడా ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు కూడా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. నాకు తెలిసి మాత్రం ఫ్రంట్ 8 MP ఇస్తే చాలా వేస్ట్ అని నా ఒపీనియన్. దీంతోపాటు బ్యాటరీ చూసుకుని బ్యాటరీ అయితే కొంచెం తగ్గే ఛాన్స్ లేదు. బ్యాటరీ అయితే చాలా హైలైట్గా ఉంది. ఎందుకంటే మనకు చూసుకుంటే 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 67 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 100% ఛార్జింగ్ ఎక్కడానికి మనకి ఎంత లేదన్నా 52 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. ఇక 50% ఛార్జింగ్ ఎక్కడానికి మనకు 23 టైం అనేది తీసుకుంటుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ ఛార్జింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి టైప్ సి కేబుల్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకి ఎంత లేదన్నా మనం కంటిన్యూగా యూజ్ చేసుకుంటే మాత్రం 16 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని వీళ్ళు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నాకు తెలిసి మాత్రం 10 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 1.5 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది కాబట్టి ఓవరాల్గా మొబైల్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. దీంతోపాటు ఇంకొన్ని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇందులో Android 14తో లభిస్తుంది. అలాగే కలర్ వైస్తో లభిస్తుంది. ర్యామ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 8GB ర్యామ్ 128 వేరియంట్ లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి UFS నుంచి 3.1తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే అప్డేట్ చూసుకుంటే మాత్రం 3 నుంచి 4 years వరకు అయితే అప్డేట్స్ అయితే కంపల్సరీ వచ్చేస్తాయి. దీంతోపాటు ఇంకొన్ని ఫీచర్ చూసుకుంటే మాత్రం ఇన్ డిస్ప్లే ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్కిప్ అయితే చేయలేదు. కాకపోతే 3.5mm జాక్ అనేది లేదు. అక్కడ మనకి టైప్ సి అడాప్టర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక బ్లూటూత్ వర్షన్ వచ్చి 5.3తో లభిస్తుంది. అలాగే మనకి NFC కూడా ఉంది ఇందులో. కాకపోతే ఇంకా HDR10+ సపోర్ట్ ఉన్నాయి. అలాగే డాల్మీ అట్మాస్ ఉంది, డాల్మీ విజన్ ఉంది.
ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అన్ని మొబైల్కి తగ్గట్టు ఫీచర్స్ అయితే చాలా అద్భుతమైన ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ ఫీచర్స్కి ప్రైస్కి చూసుకుంటే మాత్రం ప్రైస్ ఎంత లేదని మనకి 25 నుంచి 30 అండర్లో అయితే ప్రైస్ అయితే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రైస్కి మొబైల్ వర్తా కాదంటే నా దృష్టిలో మాత్రం 25 నుంచి ఒక 30 లోపు పెడితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. కాబట్టి మేబీ చూడాలి, మనకి జూన్ 13వ తారీఖు అయితే తెలుస్తుంది ఫుల్ డీటెయిల్స్ అనేది. అప్పటి వరకు అయితే చూద్దాం. కాకపోతే ఓవరాల్గా మొబైల్ చూసుకుంటే మాత్రం మొబైల్ అయితే చాలా బెస్ట్గా ఉంది. ఎవరైతే మనకి రెయిన్ వాటర్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం అయితే ఈ మొబైల్ అయితే చాలా అద్భుతంగా సూట్ అవుతుంది. ఎందుకంటే మనకి IP69 రేటింగ్ కాబట్టి ఫుల్ రెయిన్లో కూడా మొబైల్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి వాటర్ మొబైల్లోకి పోయే అవకాశాలు అయితే లేవు అని చెప్తున్నారు. చూడాలి, మేబీ అయితే చాలా ఎక్సలెంట్ ఫీచర్ అని నా ఒపీనియన్. ఈ ఫీచర్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. అలాగే వీడియోలో ఇంప్రెషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవి మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ అరుణ్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్. టాటా, బాయ్ బాయ్.